ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరికొద్ది గంటల్లో తేలనుంది. జూబ్లీ హిల్స్ అభ్యర్థుల భవితవ్యం ఇవాళ తేలిపోనుంది. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ ఉప ఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో రౌండ్ ఫలితానికి కనీసం 40 నిమిషాలు పడుతుందని అధికారులు అంచనా. మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్నర్ వెల్లడించారు. స్టేడియంలో ఒక వరుసకు 21 టేబుళ్ల చొప్పున 2 వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్ కి 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితాలు వెల్లడయ్యేందుకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ కోసం 186 మంది సిబ్బందిని నియమించారు. ఇక ఇళ్ల వద్ద వేసిన 103 బ్యాలెట్ ఓట్లతో ఉదయం 8 గంటల కల్లా లెక్కింపు మొదలవుతోంది. 10 నుంచి 20 నిమిషాల్లో వీటి ఫలితాన్ని నిర్ణయిస్తారు. ప్రతి టేబుల్ వద్ద ప్రతి అభ్యర్థి తరపున ఒక్కో ఏజెంట్ ఉండొచ్చు. ఇక వారి సమక్షంలోనే ఈవీఎంలపై ఉండే సీళ్లను తొలగించి రిజల్ట్ మీటర్ ని నొక్కుతారు. ఎందుకంటే జడ్జిమెంట్ డేకు సంబంధించి అందరెంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఒక ఉత్కంఠ నెలకొంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలబోతుంది. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర మా ప్రతినిధి రాముడు ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, కౌంటింగ్ ఏ టైం కి మొదలవుతుందో మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తాడు. రాముడు, ప్రెజెంట్ మీరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నారు. మీ బ్యాక్ సైడ్ చూస్తుంటే ఆల్మోస్ట్ బందోబస్తు కూడా చాలా పటిష్టంగా మనకు కనిపిస్తుంది. కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది రాముడు? ఎస్, ఎగ్జాక్ట్గా 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది. అంతవరకు మొత్తం ప్రిపరేషన్ అయితే అధికారులు సిద్ధం చేసుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి కౌంటింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా వారికి ఏ టేబుల్ వస్తుంది అనేటువంటి అంశాన్ని ఫైనల్ చేశారు కొద్దిసేపటి క్రితం ఎన్నికల అధికారులు. వాళ్ళు ఆ టేబుల్ దగ్గరికి మరికొద్ది సేపట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లందరినీ కూడా 6 గంటల నుంచి 7 గంటల లోపు రావాలని చెప్పారు. ఇప్పటికే వాళ్ళు చాలామంది వచ్చినటువంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళారు. మనం చూడొచ్చు, పోలీసులు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళని ముందుకు పంపుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మనం మెయిన్ రోడ్ పైన ఒక భద్రత ఏర్పాటు చేయగా ఇక్కడ లోపల రెండోటి, ఇంకా ఇన్సైడ్ ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్ అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ ఇంకొకటి, ఈ 3 అంచెల భద్రతను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఇక్కడికి వచ్చేటువంటి కౌంటింగ్ ఏజెంట్లకు అందరికీ కూడా అవసరమైనటువంటి పాస్లు ఇచ్చారు. వాళ్ళని ముందుగానే స్థానిక పోలీసులు వాళ్ళందరూ కూడా ధృవీకరించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేదు, అంటే రౌడీ షీట్ నేపథ్యం కానీ ఇతర ఇబ్బందులు కానీ లేనటువంటి వాళ్ళకు మాత్రమే లోపలికి అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళందరినీ ఆ విధంగా లోపలికి అనుమతించారు. మనం చూస్తే పోలీసులు ఎవరికైతే గుర్తింపు కార్డు లేదో వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 186 మంది ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనున్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అంతా సజావుగా జరిగే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మనం ఒకసారి ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. టేబుల్స్ అదేవిధంగా కౌంటింగ్ విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇది ఆర్ఓ టేబుల్, రిటర్నింగ్ ఆఫీసరు అదేవిధంగా అబ్జర్వర్ ఇక్కడ కూర్చుంటారు. మనం చూస్తున్నటువంటి ఈ టేబుల్ ఏదైతే ఉందో ఇందులో హోమ్ ఓటింగ్ అంటే బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ఇంటి దగ్గర వృద్ధులు అదేవిధంగా వికలాంగులు ఓటు వేయలేనటువంటి వాళ్ళు ఓటు వేశారు. వాళ్ళ 101 ఓట్లు ఉన్నాయి. వాళ్ళ ఇక్కడ లెక్కించేటువంటి అవకాశం ఉంది. అది అయిపోయిన వెంటనే వరుసగా ఇటువైపు నుంచి 1 నుంచి 22 వరకు, మళ్ళీ ఇక్కడి నుంచి 1 నుంచి 22 వరకు మొత్తం 42 టేబుల్స్ 42 టేబుల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టేబుల్స్ అన్ని ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేగంగా ఇవన్నీ కూడా
కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకోసం అధికారులు చర్యలు తీసుకున్నారు. పటిష్టమైనటువంటి బందోబస్తును మనం చూడొచ్చు. ఇన్సైడ్ ఆఫ్ ద కౌంటింగ్ సెంటర్ వాళ్ళందరూ కూడా పారామిలిటరీకి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా మనం చూస్తే ప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు ఉంటారు. ఒకరు కౌంటింగ్ సూపర్వైజరు, మరొకరు కౌంటింగ్ అబ్జర్వరు, మరొకరు కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్ ఒకరు ఉంటారు. దానికి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మనోరంజన్ ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేయి. మనం ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు ఇక్కడికి టేబుల్ పైకి తీసుకొస్తారు. ఇక్కడ ఒకరు కూర్చుంటారు కౌంటింగ్ సూపర్వైజరు, అదేవిధంగా కౌంటింగ్ అబ్జర్వర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. ఫామ్ 17 సంబంధించి అది ఓపెన్ చేసిన తర్వాత, అదేవిధంగా ఇవి ఓపెన్ చేసిన తర్వాత ఈవీఎంలు ఓపెన్ చేసినట్టు తర్వాత క్లియర్గా ఉండే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. మనం చూడొచ్చు ఏజెంట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ పోలీస్ అధికారులు తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గడిచినటువంటి 3-4 వారాలుగా వివిధ పార్టీలకు సంబంధించి ఎంతో ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఈ ఎన్నికల పోరు మరికొద్ది గంటల్లో ముగియనుంది. ఎవరికి వారు ప్రధానమైనటువంటి పార్టీలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు, తాము గెలుస్తామంటే తాము గెలుస్తామని. అయితే ఇటు జిల్లా ఎన్నికల అధికారులు మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రక్రియనంతా కంప్లీట్ చేసేందుకోసం. అయితే మొత్తం ఈసీ నుంచి అంటే ప్రధానంగా ఎక్కడైనా ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ మాత్రమే ఉంటాయి. కానీ చాలా ఎక్కువగా ఇవన్నీ 407 పోలింగ్ బూతులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆలస్యం కాకుండా ఉండేందుకోసం అవసరమైనటువంటి చర్యలను ప్రారంభించినటువంటి అధికారులు ఈసీకి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి వాటికి ప్రధానంగా 42 టేబుల్ ఏర్పాటు చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలను అయితే వీళ్ళు తీసుకున్నారని చెప్పొచ్చు. మొదటికి అంటే 8 గంటలకు ప్రారంభమవుతుంది. కేవలం 100 ఓట్లు మాత్రమే బ్యాలెట్ పేపర్ ఓట్లు ఉన్నాయి కాబట్టి అవి చాలా వేగంగా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మరుక్షణం అంటే 10-15 నిమిషాల్లోపు వాటి కౌంటింగ్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే మొదటి రౌండ్కు సంబంధించి కొంత ఎక్కువ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాదాపు 58 మంది నోటాతో కలిపితే 59 ఉంటారు కాబట్టి ఒక్కొక్కరికి సంబంధించి ఎన్ని ఓట్లు వచ్చాయనేది అదంతా కంప్లీట్ అయిన తర్వాతనే మరొక ఈవీఎంకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొదటి రౌండ్లో అన్ని టేబుల్స్ పైన కంప్లీట్ అయిపోయిన తర్వాతనే రెండవ రౌండ్కు సంబంధించినటువంటి ఈవీఎంలను లోపలికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మొదటి రౌండ్లో మాత్రం కొంత ఎక్కువ టైం తీసుకునేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే రాముడు, ఇప్పుడు మీరు చెప్పినట్లయితే ముందుగా హోమ్ ఓటింగ్ ఏదైతే జరిగిందో ఆ ఓట్లను లెక్కిస్తారు కాబట్టి హోమ్ ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి హోమ్ ఓటింగ్ ఇమీడియట్ గా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందా? దానికి ఎన్ని రౌండ్స్ ఉండొచ్చు? సింగిల్ రౌండ్లోనే అయిపోతుంది. కేవలం 2-3 ఏరియాలకు సంబంధించినటువంటి బ్యాలెట్స్ అన్నింటినీ కూడా తీసుకొచ్చారు. ఒకేసారి వాటిని ఓపెన్ చేసి ఒకే దగ్గర ఒకే టేబుల్ పైన ఇప్పటివరకు మీకు చూపించినటువంటి టేబుల్ ఏదైతే ఉంటుందో ఆ టేబుల్ పైన పెడతారు. ఆ టేబుల్ పైన ఏ పార్టీకి ఎన్ని బ్యాలెట్స్ వచ్చాయనేది ఆ పిజియన్ బాక్స్ ఉంటుంది, అందులో పెట్టేస్తారు. ఎవరికి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వాటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు, అందులో పెట్టేస్తారు. వాళ్ళు అది కంప్లీట్ అయిపోయిన వెంటనే అంటే చాలా తక్కువ టైంలో అయిపోయేటువంటి అవకాశం ఉంది. అది 10 నుంచి 15 నిమిషాల లోపే ఈ కంప్లీట్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఈ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి దాదాపు ఒక 3000 మంది వరకు వృద్ధులు ఉన్నట్లుగా అంచనా వేశారు, వికలాంగులు వృద్ధులు. కానీ వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకే హోమ్ ఓటింగ్ ఇచ్చారు కాబట్టి చాలా తక్కువగా ఓటింగ్ నమోదైంది. 103 మంది అప్లై చేసుకున్నారు, కానీ అప్పటికే 2 చనిపోవడంతో కేవలం 101 మంది మాత్రమే తమ ఓటింగ్ దాన్ని బ్యాలెట్ పద్ధతిలో ఇంటి దగ్గరనే ఓటింగ్ వేశారు, ఓటింగ్ నమోదు చేశారు. వాటిని లెక్కించనున్నారు. అవి చాలా తొందరగా 10-15 నిమిషాల్లోపే ఆ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత వెంటనే ఈ కార్యక్రమాన్ని ఈవీఎంలకు సంబంధించి ఈవీఎంలు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. మొదటి సంబంధించి ఫస్ట్ పోలింగ్ స్టేషన్ ఇటు షేక్పేట్ డివిజన్లో ఉంటుంది. అక్కడ మొత్తం 70కి పైగా ఉన్నాయి కాబట్టి రెండు రౌండ్లలో కూడా షేక్పేటవే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. షేక్పేట అయిపోయిన తర్వాత వరుసగా ఈ విధంగా ఒక్కొక్క డివిజన్ కంప్లీట్ అవుతుంది. లాస్ట్లో 407 నెంబర్ పోలింగ్ స్టేషన్ ఎర్రగడ్డ డివిజన్లో వస్తుంది కాబట్టి ఎర్రగడ్డ డివిజన్ అనేది లాస్ట్కు కౌంటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాముడు, అంటే ఆల్రెడీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైందో అందరికి ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఒక్కో రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు?
ఎస్, అంటే ఇందులో ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా నమోదైందని చెప్పొచ్చు. ఉప ఎన్నిక అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి, చాలా ఎక్కువగా ఓటింగ్ అవుతుందని అందరూ ఆశించారు. కానీ ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రం చాలా తక్కువగా అయింది. 48.49 మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో ఇప్పుడు కౌంటింగ్కు సంబంధించినటువంటి అంశంలో ఓటింగ్తో సంబంధం ఉండదు. అందులో కొంచెం ఎక్కువ ఓట్లున్నా తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ ఈవీఎం అనేది ఒక్కొక్క అభ్యర్థికి సూచించేటువంటి టైం సర్టెన్ ఒక 4 సెకండ్లు 3 సెకండ్లు అట్లా టైం ఉంటుంది. కాబట్టి ఇందులో చాలా మంది ఉన్నారు, దాదాపు 58, 101, 59. కాబట్టి చాలా ఎక్కువ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి సభ్యుడికి అక్కడ 0 వచ్చినా నార్మల్గా 0 అని చూపించడం జరుగుతుంది, లేదా 1 నెంబర్ వచ్చినా లేదా 200 వచ్చిన నెంబర్ను చూపిస్తుంది. కాబట్టి కొంత ఎక్కువ టైం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. ఓటింగ్ పర్సెంటేజ్తో మాత్రం ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఆలస్యం కావడం, తొందరగా అవడం అనేది మాత్రం ఉండదు ఈవీఎంలు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు, చాలా వేగంగానే జరుగుతుంది. కానీ మధ్యాహ్నం వరకు అంటే 10 రౌండ్లు కంప్లీట్ కావాలి. మినిమం ఒక రౌండ్ 30 నుంచి 45 నిమిషాలు, లేదంటే ఎక్కడైనా అబ్జెక్షన్ మాత్రం అది ఇంకా కొంత ఎక్కువ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి అబ్జెక్షన్స్ టైం మరింత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉండేటువంటి ఏజెంట్లు కానీ ఆ పార్టీల అభ్యర్థులు కానీ ఆ అంశానికి సంబంధించి క్లారిఫికేషన్ కోసం అడిగినా, లేదంటే అక్కడ ఉండేటువంటి ఈవీఎంకు సంబంధించి ఏదైనా రీకౌంటింగ్ అంశం వచ్చినా కూడా మళ్ళీ వీవీప్యాట్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫలితం మొత్తం ఫైనల్ కావాలి అని అంటే మళ్ళీ 5 వీవీప్యాట్లను కూడా లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఆ వీవీప్యాట్లను లెక్క పెట్టేటువంటి టైం కూడా కొంత ఎక్కువ టైం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చిన్న స్లిప్స్ ఉంటాయి, అవి కూడా పీజియన్ బాక్స్లో ఇప్పుడు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లెక్క పెడుతున్నారో అదే విధమైనటువంటి బాక్స్లో వాటిని లెక్క పెడతారు. కాబట్టి కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రాముడు.